కాలేజ్కి అయితే వెళ్దాం అనుకున్నాను సార్, కానీ అయితే వెళ్ళలేదు. కానీ ఇంకో పని మీద అయితే కాలేజ్కి వెళ్ళాను. సర్లే మార్నింగ్ అయితే లేచి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే మన కోర్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకుని సర్లే ఒక టీ తాగుదామని ఆల్ఫా ఇరానీ చాయ్కి అయితే వచ్చాను. తాగేసి ఇంకా బయటికి రిలాక్స్గా వచ్చాను. వచ్చిన తర్వాత బామ్మద్ది గాని కూడా కాలేజ్కి వెళ్ళకుండా చెడను వెక్కాను. వాడు కూడా కాలేజ్కి వెళ్ళదు. సో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇంటర్ కాలేజ్కి వస్తున్నారంటే వాళ్ళు రానన్నారు. వాడు ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలంటే అందరూ తిట్టాడు. సర్లే అని ఇంకా తర్వాత ఇంకా సరుకులు కొందామని షాప్కి అయితే వచ్చాను. షాప్కి వచ్చి మొత్తం తీసుకొని వెళ్తున్నాము. సర్లే అని ఇంకా మనకి టైం అయిపోయిందని కాలేజ్కి అయితే వెళ్తున్నాం. కాలేజ్కి వెళ్ళి చిన్న పని ఉందంటే మా సీనియర్ మధు అక్కని ఆ అక్కది ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందంటే తీసుకొద్దామని వెళ్తున్నాం. సర్లే అని ఇంకా మనం బస్సు ఎక్కేసి వచ్చేసాము. మన పరిటాలకు అయితే వచ్చాం. తర్వాత లీలాగడ్ అయితే వస్తా అన్నాడు. వాడి కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నా. పరిటాలు ఎంతవరకు అయితే తెలుస్తాయి. లాస్ట్కి అయితే వచ్చేసి నేను మన లీలాగడ్ అయితే ఇంకా కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయి ఇది మా కాలేజ్లో ఉన్న ఎంట్రీ ఫ్లైఓవర్ అంటారు, హైదరాబాద్ హైవే. సో ఇంకా కాలేజ్ దగ్గరికి వచ్చిన గేట్ చూడగానే మాకైతే టెన్షన్ అయిపోయింది. కాలేజ్కి వెళ్ళలేదు కదా, ఒకవేళ మమ్మల్ని గేట్ దగ్గర ఆపేస్తారు అనుకో. సో ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండడం వల్ల మేము కూడా ఫస్ట్ ఇయర్ నెలకి వాళ్ళు పంపించేశారు. సో అలా అయితే లోపలికి అయితే వచ్చాం. మన లీలాగడ్ అయితే వీడియో తీస్తుంటే ఒక స్మైల్ ఇరా అంటే వాడైతే దరిద్రంగా నవ్వాడు. కాలేజ్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేసిన తర్వాత ఇంకా మన సబ్స్క్రైబర్లు అయితే కనిపించారు. వీళ్ళే మన సబ్స్క్రైబర్లు. సో మనల్ని అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అన్న డైలీ నీ వీడియోస్ వస్తున్నాయని మంచి కాంప్లిమెంట్లు అయితే ఇచ్చారు. సో మనకు కూడా మంచి బూస్ట్ అనిపించింది. సర్లే మన క్లాస్కి అయితే వచ్చిన క్లాస్లో అయితే ఎవరు లేడు ఈరోజు, అందరూ ఆబ్సెంట్ అయిపోయారు. సర్లే ఇంకా నేనైతే రూమ్కి స్టార్ట్ అయిపోయాను. మన లీలాగడ్కి ఒక చిన్న డ్రింక్ ఇప్పించి ఇంకా మనం అయితే రూమ్కి స్టార్ట్ అయిపోయాము. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి అయితే వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. బాయ్.